విహారీ పుట్టినరోజు సందర్భంగా వెంటనే పాప అలాగే యమున పండు ముగ్గురు కలిసి గుడి దగ్గరికి వచ్చి విహార్ని పిలిపించి అర్చన చేయించాలి అనుకుంటారు. ఈలోపు ఎలాగైనా విహార్ని గుడి దగ్గరికి రప్పిస్తారు. కానీ వాడు ఒప్పుకుంటాడో లేడో అని చెప్పేసి యమున కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు పాప ఎలాగైనా సరే గ్రాని టెన్షన్ పడకు, నాన్న ఎలాగైనా ఒప్పుకుంటాడు, నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి సిరి అంటుంది. ఈలోపు వెంటనే లక్ష్మి గుడి దగ్గరికి వస్తుంది. విహారీ పుట్టినరోజు కదా అని చెప్పేసి గుడిలో పంతులు గారికి చెప్పించి విహారీ గోత్రం పేరు అన్నీ చెప్పి అర్చన చేపిస్తూ ఉంటుంది. మరోవైపు ఎలాగైనా నాన్న ఒప్పుకోవాలని చెప్పేసి ఆ గుడిలో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఇక మా నాన్న ఎలాగైనా ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నాడు, కాకపోతే గ్రాని పండు విధంగా అంటున్నారు, ఇందాక తీసుకొచ్చాం కానీ అర్చనకు ఒప్పుకుంటాడో లేదో అని బాధపడుతున్నారు, నాన్న ఎలాగైనా ఒప్పుకునేలా చేయి దేవుడా అని చెప్పేసి సిరి ఆ ఆంజనేయ స్వామిని వేడుకుంటూ ఉంటుంది. ఈలోపు రానే వస్తాడు. ఈలోపు లక్ష్మి ఇక తన భర్త పేరు మీద పుట్టినరోజు సందర్భంగా అర్చన చేపించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్తున్న సమయంలో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే విహారీ గుడి దగ్గరికి వస్తాడు. ఏంటమ్మా అంత త్వరగా రమ్మన్నావు అన్న తర్వాత ఈలోపు సిరి విహారీ చేయి పట్టుకుంటుంది. అప్పుడు విహారీ కాస్త చెయ్యిని తీసేస్తాడు. నాన్న నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పేసేసరికి అప్పుడు పాప మాటలు విని తన మనసు కరిగిపోయి తన కూతురికి నుదుటిన ముద్దు పెడతాడు. అది చూసి వెంటనే యమున పండు చాలా సంతోషపడుతూ ఉంటారు. అవునమ్మా ఇందాకెందుకు తీసుకొచ్చావు అంటే అది ఏంటంటే ఏం లేదు నాన్న, గ్రాన్ ఎందుకు తీసుకొచ్చిందంటే ఇన్ని రోజుల తర్వాత నువ్వు పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటలేవా అని అన్నది, అందుకే అవన్నీ నీకు ఇష్టం ఉండవా అని చెప్పేసి గుడి దగ్గర నీ పేరు మీద అర్చన చేయించడానికి తీసుకొచ్చాం. ప్లీజ్ నాన్న దయచేసి అర్థం చేసుకో, ఈ చిన్నపిల్ల చెప్తే ఒక తండ్రిగా నువ్వు వింటావని అనుకుంటున్నా, అయినా నీ కూతురే కదరా అడిగేది, కానీ అమ్మ ఇవన్నీ నాకు ఇష్టం ఉండవని నీకు బాగా తెలుసు కదా, ఏదో గతంలో జరిగిందని అలాగే మనసును బాధ పెట్టుకుంటూ ఎదుటి వాళ్ళను బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదరా, నీ కూతురు మనసు చిన్నది, తను దేవుడితో సమానం, అడిగిందని చెప్పేసి ఒక మాటకి గుడి దాకా వచ్చాం, గుళ్ళో అర్చన చేయించుకొని వెళ్ళిపోదాంరా అనేసరికి ఈలోపు పండు కూడా అవును బాబు పసితనం కదా, ఏదో కోరిక కోరింది, కనీసం అర్థం చేసుకో బాబు అని అందరు కలిసి ఒప్పించేసరికి అప్పుడు విహారీ ఇష్టం లేకుండా ఇష్టపడతారు. లోపలికి వెళ్ళి సంతోషంతో ఇక నాన్న పేరు చెప్పి అలాగే చెప్పమ్మా అని అన్న తర్వాత నాకు తెలిసిన గ్రాని అని చెప్పేసి విహారీ ఇక గోత్రనామాలు అన్నీ చెప్తూ ఉంటుంది పాప. ఇందాక ఎవరో వచ్చి ఈ పేరు మీద అర్చన చేయించారు కదా, మీ వాళ్ళు అయి ఉన్నట్టున్నారు. మా వాళ్ళు ఇక్కడికి వచ్చి నా పేరు మీద అర్చన చేయించడం ఏంటి? సేమ్ ఇదే విహారీ గోత్రం ఇంటి పేరుతో సహా చెప్పారు ఆవిడ. ఎలా ఉందంటే ఇక తను అంటే ముసలావిడనా? లేదు బాబు తను పెళ్ళైన ఆవిడే, కాకపోతే మీ పేరు చెప్పింది. తన పేరు ఏందో చెప్పిందా? తన పేరు సిరి అని చెప్పింది బాబు. సిరినా అని ఈ విధంగా అన్న తర్వాత ఎందుకో విహారీ మనసు తను లక్ష్మి ఏమో, ఎప్పటికైనా లక్ష్మి గుడి దగ్గరికి వెళ్ళి పుట్టినరోజు సందర్భంగా అర్చన చేయించుకొని వస్తుంది కదా, ఈలోపు వెంటనే విహారీ కావాలని చెప్పేసి ఒక్క నిమిషం అమ్మని చెప్పేసి గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అక్కడే గుడి దగ్గర ఇక ఆంజనేయ స్వామికి మొక్కి అక్కడి నుంచి లక్ష్మి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో విహారీ అక్కడ గుడి దగ్గరికి వచ్చినాక లక్ష్మిని చూసి షాక్ అయిపోతాడు. 5 సంవత్సరాల తర్వాత అదే గుడిలో లక్ష్మి ఎదురుపడడం ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. లక్ష్మి అనేసరికి ఇక లక్ష్మి గుండెలు పగిలిపోతాయి. వెంటనే అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక మరి ఈ కథ ఇలా ఉంటే మరోవైపు తను పార్టీ అని చెప్పేసి వెంటనే శాస్త్ర వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తుంది. పార్టీ జరుపుకొని డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉండగా ఎదురుగా ఒక లారీ ఎదురు పడుతుంది. ఆ లారీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి శాస్త్రకు గుద్దేస్తుంది.
ఆ కార్లో నుంచి టర్న్ అయి కింద పడి రక్తపు మడుముల్లో సోయి తప్పి పడి ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి వెంటనే హాస్పిటల్కి తరలిస్తారు. ఈలోపు తనను చూసిన అక్కడున్న డాక్టర్ గుర్తుపడుతుంది. అంబికకు ఫోన్ చేస్తుంది. ఈ టైంలో ఎవరి కాల్ అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఎవరనేసరికి మేము హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం, ఇక మీ పాపకి యాక్సిడెంట్ అయినసరికి పద్మాక్షి గుండెలు పగిలిపోతాయి. వెంటనే హాస్పిటల్కి కంగారుతో వస్తుంది. హాస్పిటల్లో శాస్త్రకు ట్రీట్మెంట్ జరుగుతూ తను స్పృహలోకి ఉండదన్నమాట. ఈలోపు డాక్టర్లు ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. వెంటనే పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏం చేయాలో తోచదు. మరోవైపు డాక్టర్ ట్రీట్మెంట్ జరిపించి బయటికి వచ్చిన తర్వాత డాక్టర్ నా కూతురు ఎలా ఉందని అడుగుతుండగా మేము 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమమ్మా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఒక్కసారి నా కూతుర్ని చూడొచ్చా అని లోపలికి వెళ్తుంది శాస్త్ర దగ్గరికి. తను చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. కానీ శాస్త్ర స్పృహలోకి ఉండదు. ఏంటి ఈ కర్మ, ఇప్పుడైనా నీ జీవితం హ్యాపీగా ఉండాలనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి బోరున ఏడుస్తూ ఉంటుంది. తనకు చేసిన పాపం ఊరికే పోదు కదా, ఏదో రూపంలో కొడుతుందని పెద్దలు ఊరికే అన్నారా? ఆ రూపంలో లక్ష్మికి అన్యాయం చేశారు. ఇప్పుడు సహస్ర దాని సమస్యగా చావుతో పోరాడుతూ ఉంటుంది. ఇక్కడ విహారీ లక్ష్మిని చూసి తను పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఎదురెళ్ళి వెంటనే లక్ష్మి మీద చెయ్యెత్తుతాడు. లక్ష్మి ఎక్కడి నుంచి వెళ్ళాలో పారిపోకుండా కంగారు పడుతూ ఉంటుంది. ఎవరండి మీరు అని అడుగుతుండగా నేను ఎవరా, మర్చిపోయావా అని చెప్పేసి లక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు. ఈలోపు వెంటనే గుడి దగ్గరికి మన హీరో క్రిష్ వస్తాడు. క్రిష్ గుడి చుట్టూ తిరుగుతూ అమ్మ గుళ్ళోకి వచ్చింది, ఇంతసేపు అవుతుంది రావట్లేదు అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈలోపు వెంటనే క్రిష్ అక్కడ ఉండి లక్ష్మి విహారితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ సమయంలో అమ్మ అని చెప్పేసి పిలుస్తాడు. వెంటనే తన కొడుకని తెలియకుండా లక్ష్మి కంగారుతో అక్కడి నుంచి ఈలోపు సిరి కూడా నాన్నని పిలుస్తుంది. వెనక్కి తిరిగి చూసరికి ఇక్కడ లక్ష్మి మాయమైపోతుంది. లక్ష్మి అని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఏంటి నాన్నసరికి నేను వస్తున్నాను బయలుదేరినానా అంటే అది కాదమ్మా నేను వస్తున్నాను కదా, సరే అమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి క్రిష్ వెళ్ళిపోతాడు. ఈలోపు మళ్ళీ లక్ష్మికి ఎదురుపడి నా దగ్గర నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టను, అవును ఆ బాబు ఎవరు అనేసరికి నీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి కరాఖండిగా మాట్లాడుతుంది. ఓ చెప్పవా, ఆ రోజు నాకు విడాకులు పంపించావు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదనుకుంటున్నావు అనేసరికి లక్ష్మి ఆశ్చర్యపోతుంది. నేను విడాకుల పేపర్ పంపించానా, ఓ అందుకే వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నావా అన్నట్టుగా ఆ సీతమ్మ వారే రాముడు అనుమానం పడ్డట్టుగా ఇప్పుడు లక్ష్మి మీద విహారీ అనుమానం పడుతూ నాకు విడాకులు ఇచ్చి హ్యాపీగా వేరే పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అబ్బాయి అని చెప్పేసి అనబోతుండగా అప్పుడు లక్ష్మి కోపాన్ని తట్టుకోలేక విహారీ మీద చెయ్యెత్తుతుంది. ఒక్కసారిగా విహారీ ఎప్పుడు ఇన్నేళ్ల నుంచి తన మేల్లో తాళి కట్టేప్పటి నుంచి ఎప్పుడు చెయ్యెత్తింది, ఈరోజు ఎత్తింది అన్నట్టుగా అలా చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు విహారీ గారు, నేను చచ్చేంత వరకు మీరు నా గుండెల్లో ఉంటారు. ఇక్కడ లక్ష్మి విహారీ అంటేనే ఒక ప్రాణం, కారణాల వల్ల బయటికి వచ్చాను, కానీ ఏదో ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి వేరే పెళ్లి చేసుకుంటా అంటే అది నా చావుతో ముడిపడ్డది అని విధంగా లక్ష్మి బాధపడుతుంటుంది. అప్పుడు లక్ష్మిని అపార్థం చేసుకున్నానేమో అని తన మనసులో తను బాధపడుతూ నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు హ్యాపీగా సహస్రమ్మతో చాలా చక్కగా ఉన్నావు, ఆ జీవితాన్ని ఎంచుకో విహార్ బాబు, నీ జీవితంలో నేను అడుగు పెట్టదలుచుకోలేదు అని లక్ష్మి కరాఖండిగా చెప్తుంది. కానీ నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు లేని జీవితం నాకు ఎప్పటికీ జీవితం లేదు, బ్రతకాల చావాలనుకుంటున్న లక్ష్మితోనే అని చెప్పేసి ఈ విధంగా అంటాడు. ఈలోపు లక్ష్మి వెళ్తుండగా నువ్వు వెళ్ళొద్దని చెప్పేసి లక్ష్మి చేయి పట్టుకుంటాడు. మరోవైపు సహస్రం మాత్రం చావు బ్రతుకులో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది.